సో హ్యాపీ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే రామ్ చరణ్ గారి రీసెంట్గా ఒక సినిమా సాంగ్ అయితే రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ నుంచి. సో ఈ సాంగ్లో నేను కొన్ని పిక్స్ అయితే నాకు బాగా నచ్చాయి. సో మీకు నచ్చే ఉంటాయి, కాకపోతే మనకి గూగుల్లో చాలా తక్కువగా దొరికాయండి. సో నేనైతే ఏం చేశానంటే కొన్ని నేను సేకరించానన్నమాట. సాంగ్లో 1080p క్వాలిటీ వీడియో పెట్టుకొని దాన్ని ఫొటోస్ తీసుకొని దాని మీకు రెమినీ కొట్టి కొన్ని కింద మనకి దాని ఏమంటారంటే లిరికల్స్ వచ్చాయి కదా, లిరిక్స్ మొత్తం తీసేసి కొంచెం నీట్గా చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తున్నానండి. సో తర్వాత మనకి రామనవమి బ్యానర్కి వచ్చేసాము. సో చూసుకోండి. సో అంబేద్కర్ జయంతి అయిపోయింది కదా, దాని గురించి వచ్చేసాము, మీరు చూసే ఉంటారు. సో తర్వాత మనకి నారా చంద్రబాబు నాయుడు బర్త్డే చేసాము. తర్వాత మనకి రీసెంట్గా మనకి ఇంకా ఎన్టీఆర్ గారి బర్త్డే వస్తుంది కదా నెక్స్ట్ మంత్. సో దాని గురించి అయితే నేనైతే చూడండి, మనకి మై పిఎన్జీ కలెక్షన్స్ అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడైతే ఎన్టీఆర్ గారి ఇమేజెస్ అయితే పిఎన్జీలు అయితే ఉంటాయి. తర్వాత బాలకృష్ణ గారి పిఎన్జీలు కూడా ఉంటాయి. సో చూసుకోండి మీరైతే. సో నేను చెప్పక్కర్లేదు, ఇక్కడ మనకి బాలకృష్ణ గారి పిఎన్జీలు ఉంటాయి, ఎన్టీఆర్ గారి పిఎన్జీలు ఉంటాయి. ఇక్కడ మీ బర్త్డేస్ కానీ 3Dలో కానీ ఎన్ని మనకు ఉంటాయి, చూసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. సో నాకు కంటెంట్ దొరక్క నేనైతే వీడియోస్ చేయలేకపోతున్నాను. సో ఈరోజు వీడియో నేను చెప్పాను కదా. సో మీకైతే డాష్లో చూడండి, పాస్వర్డ్ అయితే పెట్టాను. పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను, మీకైతే ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎలా చేసుకోవాలని చూసాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గ్యాలరీలోకి వెళ్తున్నాను. సో గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నేను ప్రతి పిఎన్జీ ప్యాక్ అయితే పక్కా పాస్వర్డ్ ఇస్తాను, మిగతా వాటికి అయితే ఇవ్వను. సో చూసుకుంటే మనకి ఏం చేశానంటే ఇక్కడ నేను చూసుకోవచ్చు, గేమ్ చేంజర్ జరగండి సాంగ్ హెచ్డి ఫొటోస్ అని ఇచ్చాను. అంటే మనకి గేమ్ చేంజర్లో ఏవి ఉన్నాయో వాటిని నేనైతే ఫొటోస్ తీసుకొని చేశాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి గేమ్ చేంజర్ అనే నేమ్ కూడా ఇచ్చాను. సో నేమ్ అనేది ఇలా ఉంటుంది. సో చూసుకోండి. సో ఈ నేమ్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఒక ఎలక్షన్స్ గురించి అయితే ఈ సినిమా అయితే వస్తుందని అర్థమైపోయింది. సో తర్వాత చూశారు కదా, ఈ పిఎన్జీ అయితే మీకు ఇస్తాను, హెచ్డీలో ఉంటుంది అనమాట. చూడండి నీట్గా ఉంది. తర్వాత ఈ పిఎన్జీ పోస్ట్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మీరైతే దీన్ని డీపీలో పెట్టుకోవచ్చు, లేదంటే మీ లిరికల్ సాంగ్స్ కోసం ఇది ఉపయోగించుకోవచ్చు వీడియోస్ కోసం. సో మీ వీడియో ఎడిటర్ అయితే మీరు వీడియో కోసం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇది ఒకటి అనమాట, చూడండి ఎంత హెచ్డీలో ఉన్నాయో. అంటే కొన్ని హెచ్డీలో ఏం చేశానంటే క్లారిటీ కోసం ఏం చేశానంటే కొన్ని నేను వీటిని మనకి రెవెన్యూలో యాడ్ చేసి కొన్ని రెవెన్యూ పెట్టాను అనమాట, చూసుకోవచ్చు మీరైతే. సో తర్వాత ఇది ఒకటి, తర్వాత ఏమో ఇదనమాట చూడండి. సో ఇది మనకి వినయ విద్యారామ ఫొటోస్ యాస్టీస్గా ఉన్నాయండి, కానీ నేనైతే ఈ షర్ట్ను చూసి కొన్ని అయితే తీసాను అనమాట చూడండి. తర్వాత ఇదొకటి, ఇదైతే హెచ్డీలో ఉంది కాబట్టి నేనైతే రెవెన్యూ కొట్టలేదు. కొన్ని హెచ్డీ లేని అయితే రెవెన్యూ కొట్టాను అనమాట. హెచ్డీ అయితే వదిలేసాను. ఇదొకటి చూడండి. సో మీరైతే ఎడిటింగ్ కానీ లేదంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసి నీట్గా వచ్చింది. తర్వాత ఇదో పిఎన్జీ. సో ఇట్లాంటివి మనకి 2-3 ఉన్నాయన్నమాట. ఇదేంటంటే టెక్స్చర్ అనమాట, కొంచెం పైన కొంచెం బోతురకు వచ్చినట్టుగా టెక్స్చర్ తీసుకున్నాను. తర్వాత ఇదొకటి చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత క్లారిటీగా ఉందో చూడండి, నీట్గా ఉందన్నమాట. సో ఇదైతే నేను వీడియోని రికార్డ్ చేసుకొని సో దాంట్లో ఫోటో తీసుకొని దీనైతే ఇలా పెట్టాను అనమాట. తర్వాత ఇది ఒకటి అనమాట. చూసాక నీట్గా ఉందో. సో మీరైతే ఎడిటింగ్ కోసం కానీ లేదంటే ఏదన్నా మీ ఫ్యాన్స్ కోసం కానీ లేదంటే ఇన్స్టా పోస్ట్ కోసం కానీ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇది ఒక పోస్ట్ అనమాట చూడండి. సో ఇక్కడ మనకి నీట్గా వచ్చిందండి. సో మీరు జూమ్ చేసినాక నీట్గా అనేది హెచ్డీ పోదనమాట. సో మీకు చూపిస్తాను చూడండి, మీకైతే క్లారిటీగా చూపిస్తాను, డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. మనకి అంటే కొన్ని ఏంటంటే ఎంబీలో ఉంటాయి, కొన్ని కేబీలో ఉంటాయి అనమాట. సో చూసుకోండి. తర్వాత వచ్చేసరికి ఇదనమాట చూడండి నీట్గా ఉందో. సో మనం ఇంకా క్లారిటీ రాలేదన్నమాట, క్లారిటీ వస్తుంది. తర్వాత చూడండి ఖైరా అద్వానీ గారి ఫొటోస్ అనేది 1-2 ఉండొచ్చు, కానీ రామ్ చరణ్ గారి ఫొటోస్ చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ ఖైరా అద్వానీ గారి అయితే ఎక్కువ లేవు అనమాట. సో తర్వాత ఇది ఒక ఫోటో అనమాట చూడండి నీట్గా ఉందో. తర్వాత ఇది ఒకటి అనమాట చూడండి, ఖైరా అద్వానీ గారు, తర్వాత రామ్ చరణ్ గారు నీట్గా వచ్చినాయి అన్నమాట. చూడటానికి కూడా మనకి జూమ్ చేసే కొన్ని నీట్గా వస్తుంది అనమాట. తర్వాత ఇది ఒకటి చూసారు కింద మనం పెట్టింది. ఇదేంటంటే కొంచెం దుమ్ముగా ఉన్నట్టు ఉంటుంది. ఇదేంటంటే రెమ్ని కొట్టారనమాట, కొంచెం జూమ్ చేసినా కానీ క్లారిటీ అనేది పోకుండా ఉంటుంది అనమాట. సో మీరైతే ఏది పెట్టుకోవచ్చు. తర్వాత ఇది ఒక ఫోటో అనమాట చూడండి నీట్గా ఉందో. సో ఇదనమాట. సో నీట్గా వచ్చిందో చూడండి మీరైతే. ఇంకా హ్యాండ్స్ కూడా నీట్గా వచ్చినాయి అన్నమాట. తర్వాత ఇది ఒక ఫోటో మన డీపీలో వాడింది ఇదేనమాట. సో ఇది నీట్గా ఉందో. తర్వాత మీరు ఇంక ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ కింద మీరు ఫ్యాన్ మేడ్ ఫోటో కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు అనమాట. తర్వాత
ఇది ఎంట్రన్స్లో వస్తుంది అనమాట, మనకి జరగకుండా ఫస్ట్లోనే ఎంట్రన్స్లో వస్తుంది. సో ఈ ఫోటో కూడా తీసుకున్నాను. సో ఇది ఎన్నిటికి వచ్చిందో. సో తర్వాత ఇదే యాంగిల్లో, అంటే ఇదేమో ఇట్లా ఫుల్ ఫోటో అనమాట, ఇదేంటంటే కొంచెం ఆఫ్ అనమాట, చూసుకోండి మీకైతే. తర్వాత ఇది ఫోటో ఇచ్చాను అనమాట, చూడండి. అదేంటంటే మనకి ఈ 2 రకాలుగా ఇచ్చాను. ఇదేంటంటే వీడియోలో ఉన్నట్టు, ఇది వీడియోలో ఉంది, ఇదేమో పోస్టర్ అనమాట. ఇదేమో పోస్టర్లో ఉంది. చూసారు కదా, పైన నేను రిమూవ్ చేసినట్టుగా మీకు కనిపిస్తున్నట్టు, చూసారు కదా నీట్గా వచ్చిందో, అంటే రిమూవ్ చేసినట్టుగా మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అన్నీ రిమూవ్ చేసింది నేనమాట. తర్వాత ఇది కూడా అంతే, పైన చూడండి రిమూవ్ చేశాను. సో తర్వాత ఇది కూడా అంతే చేశాను, చూసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ చేసి, సో తర్వాత ఇవన్నీ మనం అంటే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి లింక్ అనేది. సో చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట, ఇంత నీట్గా వచ్చాయంటే అంత నీట్గా వచ్చాయి, నాకైతే బాగా వచ్చాయండి. సో వీడియో అయితే ఇది గాయ్స్, స్టూడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.